వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఆశించినంతగా ఉండడం లేదు. కొన్ని జంతువులు ఏకంగా అంతరించే దశకు చేరుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక చట్టాలున్నా అవి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం. బలమైన వ్యవస్థలున్న వేటగాళ్ల ముందు అరకొరగా ఉండే అటవీ సిబ్బంది ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయడం లేదు. కొద్దిమంది సిబ్బంది వారికే సహకరిస్తున్నారు. నిఘాను పటిష్టం చేసి టాస్క్ ఫోర్స్ దాడులను ముమ్మరం చేసి చట్టంలోని లొసుగులను సవరించి స్మగ్లర్ల ఆట కట్టించాలి. భారత రాజ్యాంగంలో కూడా వన్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 51A ప్రకారం వన్యప్రాణి సంరక్షణ పౌరుల ప్రాథమిక విధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా వన్యప్రాణులను సంరక్షించాలని పేర్కొన్నారు. ఇక జాతీయ వన్యప్రాణి చట్టం 1972 వన్యప్రాణులను వేటాడటాన్ని పూర్తిగా నిషేధించింది. 2006లో పులులను స్మగ్లర్ల బారి నుంచి కాపాడడానికి టైగర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. దీంతో పులుల సంరక్షణలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇలా ప్రతి వన్యప్రాణిని సంరక్షించుకోవడం మన బాధ్యత. అడవుల్లో నీటి వనరులను పెంచి అడవుల ఆక్రమణను కూడా అరికట్టాలి. ఎందుకంటే మనలాగే ఈ భూమిపైన సకల ప్రాణులు సుఖంగా జీవించాలి అనుకుంటాయి. కాబట్టి మన సుఖం కోసం వన్యప్రాణులను చంపడం, అడవులను నరకడం వంటివి మానుకుని వీలైతే వాటి మనుగడకు కృషి చేద్దాం.